హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఎప్పుడూ పెద్ద పెద్ద కథలే కాదండి, అప్పుడప్పుడు చిన్న చిన్న కథలు కూడా చెప్పుకుంటూ ఉండాలి. ఈ రోజు వీడియోలో మనం కొన్ని చిన్న కథలు చెప్పుకుందాం. వీటిలో ఫస్ట్ది వచ్చేసి తనకు మాలిన ధర్మం. పూర్వం ఒక చాకలి వద్ద ఒక కుక్క, ఒక గాడిద ఉండేది. గాడిద ఇంటి నుంచి రేవుకు, రేవు నుంచి ఇంటికి బట్టలను చేరవేసేది. కుక్క ఆ బట్టలకు కాపలా కాసేది. ఒకనాటి రాత్రి ఆ చాకలివాడి ఇంట్లో దొంగ ప్రవేశించాడు. కాని వాణ్ణి చూసి కుక్క మొరగలేదు. దొంగొచ్చాడు చూస్తావే, గట్టిగా మురిగి యజమానిని లేవగొట్టు అని కుక్కతో గాడిద అన్నది. నాకు కడుపు నిండా ఇంత కూడు వెయ్యడు, అందుచేత నేను అసలు మొరగను అన్నది కుక్క. అందుచేత తానైనా యజమానిని లేపుదామనే ఉద్దేశంతో గాడిద గట్టిగా ఒండ్ర పెట్టింది. చాకలికి నిద్రాభంగమైంది. అతను లేచి బయటకు వచ్చి నిద్రలేపిందన్న కోపంతో గాడిదను చచ్చేలా కొట్టి మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు. తర్వాత దొంగ బట్టలు ఎత్తుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం తోడేలు దుర్బుద్ధి అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం ఒక అడవిలో ఒక నక్క, కుందేలు ఉండేది. ఆ రెండిటికి అసలు ఎప్పుడూ పడేది కాదు. ఎప్పుడూ ఒకదాని వెనక ఒకటి గొయ్యి తీసుకోవాలని చూస్తూ ఉండేది. కానీ ఇందులో ఎప్పుడూ కుందేలు పై చేయి సాధించేది, నక్కకి ఎదురు దెబ్బ తగిలేది. దీంతో కుందేలు పైన పై చేయి సాధించలేకపోయానని అది బెంగ పెట్టుకొని చిక్కి శల్యమైంది. ఒకరోజు నక్క విచారంగా కాళ్ళీడ్చుకుంటూ ఎక్కడికో వెళ్తుంటే తోడేలు ఎదురుపడింది. అయ్యో, ఇదేంటి నక్క బావా, ఇలా చిక్కి సగమైపోయావు, ఒంట్లో బాగుండం లేదా అని అడిగింది. అప్పుడు నక్క రుసరుసలాడుతూ, ఆ కుందేలును చంపి తిన్న రోజునే నా రోగమంతా పోతుంది అన్నది. నిజానికి నక్కకు కుందేలుకు పడదన్న సంగతి అడవి మొత్తానికి తెలుసు. కానీ తోడేలు ఏమీ ఎరగనట్టుగా, అవునా నక్క బావా, ఈ మాత్రం దానికే నువ్వు విచారపడాలా? ఈ సాయంత్రం లోపుగా మనం ఆ కుందేలును చంపి తీరుదాం అన్నది. దాని అంతు ఎలా చూద్దామని నీ ఉద్దేశం అని నక్క అడిగింది. మాయమాటలతో నేను ఆ కుందేలును మీ ఇంటికి రప్పిస్తాను, సరేనా అన్నది నక్క. మా ఇంటికి రావడానికి కుందేలుకు కుండ చెరువ, అసలు అది ఎప్పటికీ మా ఇంటికి రాదు అన్నది నక్క. అదంతా నాకు వదిలే, నువ్వు ఇంటికెళ్ళి చచ్చిపోయినట్టుగా మంచం మీద బెర్ర బిగుసుకొని కదలకుండా పడుకో. కుందేలు వచ్చి నీ ఒంటి మీద చెయ్యి వెయ్యగానే పట్టేసుకో, తెలిసిందా అన్నది తోడేలు. నక్కకు ఈ మాట వినగానే పరమానందం అయింది. ఇంటికి వెళ్ళి మంచం మీద బెర్ర బిగుసుకొని వెల్లకిలా పడుకొని కుందేలు కోసం ఎదురు చూడసాగింది. ఈ లోపుగా తోడేలు కుందేలు ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది. లోపలి నుంచి కుందేలు ఎవరు వారు అని అడిగింది. నేను తోడేలునులే, ఒక్కసారి తలుపుతీ నీకొక అశుభవార్త చెప్పిపోదామని వచ్చాను అన్నది తోడేలు. అశుభవార్తే అయితే ఖచ్చితంగా వినాలి అంటూ కుందేలు తలుపు తెరిచింది. అంతకు మునిపే పాపం మన నక్క చనిపోయింది, నువ్వు వెళ్ళి ఒక్కసారి చూసిరా అన్నది తోడేలు. మరి ఉత్తర క్రియలు చేయించకుండా ఇలా వచ్చావేంటి అని కుందేలు అడిగింది. ఇదిగో ఈ పని మీదే వెళ్తున్నా అంటూ తోడేలు జారుకుంది. నక్కను చూడబోవాలా వద్దా అని కుందేలు కాసేపు ఆలోచించి అసలు వెళ్ళి అసలు విషయం ఏంటో తెలుసుకుందాం అని నిశ్చయించుకుంది. కుందేలు నక్క ఇంటికి వెళ్ళి తలుపు నెట్టి లోపలికి తొంగి చూసింది. నక్క తోడేలు చెప్పినట్టే పక్క మీద వెల్లకిలా పడుకొని బెర్ర బిగుసుకొని ఉన్నది. కుందేలు తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుగా, పాపం శవాన్ని చూడ్డానికి ఒక్కరూ వచ్చినట్టు లేదే, నాకా బోల్డంత పనుంది అన్నది. నక్కలో కొంచెం కూడా కదలిక లేదు. కుందేలు మళ్ళీ ఈ విధంగా పైకి అనుకోసాగింది. నక్క బావ నిజంగా చావలేదేమో, ఎందుకంటే తమను చూడవచ్చినప్పుడు చచ్చిన వాళ్ళు వెనక కాలు చాచి ఓహో అంటారు కదా, నక్కాలా అనలేదేంటబ్బా, నక్క చావకపోతే నాకు ఈ శవజాగారం దేనికి, నా దారిన నేను పోతాను అన్నది. ఈ మాట వినగానే నక్క తన వెనక కాలు పైకి చాచి ఓహో అంది. మరుక్షణం కుందేలు అక్కడి నుంచి శరవేగంతో పారిపోయి తన ప్రాణాలను దక్కించుకుంది.
ఇప్పుడు మనం పని నిదానం అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ఒక పెద్ద మనిషి తనకు కొత్తగా కలిగిన కుమారుడి కోసం ఉయ్యాల తొట్టి చేయించడానికి వడ్రంగి వద్దకు వెళ్ళి బేరం కుదుర్చుకున్నాడు. నువ్వు అడిగిన దానికి నేను ఒప్పుకున్నాను, కానీ నాకు ఉయ్యాలకు తొట్టె మాత్రం త్వరగా అందాలి అన్నాడు ఆ పెద్ద మనిషి. అయ్యో, నా పనితనం మీరే చూస్తారుగా. అయితే తొందరగా ఇవ్వడం మాత్రం నా వల్ల కాదు. నిదానం మీద పని చేస్తేనే గాని పనితనం ఉండదు అన్నాడు ఆ వడ్రంగి. అవునవును, కానీ సాధ్యమైనంత త్వరలో పని జరిగేలా చూడు అంటూ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. ఒక వారం గడిచాక ఆయన తొట్టె కోసం వెళ్ళాడు. ఇంకా తయారు కాలేదన్నాడు ఆ వడ్రంగి. ఎందుచేత కాలేదు అని అడిగాడు ఆ పెద్ద మనిషి. నేను అప్పుడే చెప్పా కదా, ఏదో అడ్డదిడ్డంగా పని చేయడం అంటే నాకు సరిపడదు. నిదానంగా చేస్తేనే పనితనం ఉంటుంది అన్నాడు వడ్రంగి. ఒక నెల గడిచింది. ఉయ్యాల తొట్టి కోసం ఆ పెద్ద మనిషి రెండోసారి వెళ్ళాడు. కొంచెం ఆగాలి. పని బాగా చేయాలంటే ఒక రోజులో సాధ్యం కాదు, ఒక నెలలో సాధ్యం కాదు అన్నాడు వడ్రంగి. సరే అని ఆ పెద్ద మనిషి ఇంకొక నెల వేచి చూశాడు. 2 నెలలు చూశాడు. 3 నెలలు చూశాడు. సంవత్సరం గడిచిపోయింది. పెద్ద మనిషి తొట్టె ఆశను కూడా వదిలేసుకున్నాడు. ఈలోగా పిల్లవాడు తప్పటడుగులు వేయసాగాడు. ఆ తొట్టెతో అవసరం తీరిపోయింది. ఆ పిల్లవాడు క్రమంగా పెరిగి పెద్దవాడై ఒక మంచి రోజున పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఒక మగ పిల్లవాడు కలిగాడు. ఆ పిల్లవాడికి ఒక తొట్టె ఉయ్యాల చేద్దామని అతను బయలుదేరాడు. చూడు నాయనా, నువ్వు పుట్టినప్పుడు ఊరి చివర ఉండే వడ్రంగిని ఉయ్యాల తొట్టె చేయమన్నాను. అది ఈ పాటికైనా చేసి ఉంటాడేమో, వెళ్ళి పట్టుకురా అని పెద్ద మనిషి తన కొడుకుతో అన్నాడు. కొడుకు వడ్రంగిని వెతుక్కుంటూ వెళ్ళి, మా నాన్న నా కోసం ఒక తొట్టె ఉయ్యాల చేయమన్నాడట. ఒకవేళ అది తయారై ఉంటే నాకిచ్చే, నా కొడుక్కి ఉపయోగించుకుంటాను అని వడ్రంగితో అన్నాడు. అప్పుడు ఆ వడ్రంగి, అప్పుడైతే ఏరా, ఇప్పుడు పుట్టిన బిడ్డకు అప్పుడే ఉయ్యాల తయారుగా ఉంటుందా? నేను మీ నాన్నగారితో అప్పుడే చెప్పాను. చేసే పనిని అడ్డదిడ్డంగా చేయడం నా వల్ల కాదు. కొంచెం నిదానంగా చేస్తేనే కానీ పనితనం ఉండదు. తొందరగా పనిచేసి అందులో తప్పులు పెట్టి నా పేరుని నేను పోగొట్టుకోలేను. కాబట్టి మీరు అడిగినంత వేగంగా ఉయ్యాల తొట్లను తయారు చేయడం నా వల్ల కాదు అని జవాబిచ్చాడు. అది విని ఆ కొడుకు తలబాదుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఈ 3 కథలు మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.